హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ అండ్ అమ్మ ఛానల్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనం సండే స్పెషల్ వచ్చేసి అక్క ఏం చేస్తున్నావు సండే అంటున్నారండి. చూడండి, ఏం లేదండి, నేను కేజీ చికెన్ తీసుకున్నా. రోజు చేసిందే కదండి మనకి. ఒక 2 ఎర్రగడ్డలు అయితే ఆనియన్స్ అండి ఇలా తరిగేసుకున్నా. ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం తయారు చేసిన కారపొడి, మసాలా పొడి, పసుపు అండి. నేను చికెన్ పొడి అయితే వేయడం లేదు, నేను ఇంట్లో తయారు చేసిన మసాలా. 2 టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, 1 పచ్చిమిర్చి అండి, ఇంకా కొంచెం వాటర్. చూడండి, ఆయిల్ అయితే పెట్టేసుకున్నా. రోజు చేసిందే కదండి, చూసారు కదా. ఇక్కడ నేనైతే కలర్ రైస్ కూడా రెడీ చేసి పెట్టేసిన, రోజు చేసిందే కాబట్టి. ఇంకా రండి, నేనైతే చికెన్ అయితే రెడీ చేసేస్తా. చూడండి, హీట్ ఎక్కింది కదా. ఆనియన్స్ వేసేసుకున్నాము. కావాలంటే మనం కొంచెం కొబ్బరి పొడి వేసుకోవచ్చండి, వద్దనుకుంటే స్కిప్ చేసేసి. నేనైతే ఈరోజు వేయడం లేదండి, మీకు కావాలంటే కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకోండి. ఇది మరి అంత నీళ్ళ మాదిరిగా ఉండదు, గ్రేవీగా ఉండదండి. మీడియం సైజులో అయితే నేను కర్రీ చేసేస్తాను. చూడండి, ఇలా చికెన్ వేగిపోయింది కదా. మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము. ఇలా అంతే, ఏం ఎక్కువ సేపు అయితే అవసరం ఏం లేదు. ఇలా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకుందాం. ఎక్కువసేపు అన్నీ ఇలా యాగినిచ్చేది ఏం అవసరం లేదండి. ఇలా వేసుకుంటేనే మనకి రుచిగా ఉంటుంది. సరే కదండి. చూడండి, ఇప్పుడు ఉప్పు, కారము, మనం వేసుకున్న మసాలాలు అన్నీ వేసేసుకొని, టమాటా, పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాం. అన్నీ ఒకేసారి చాలా బాగుంటుంది కర్రీ ఇలా చేసుకుంటే. మళ్ళీ మనం వాటర్ వేసుకుందామండి. ఇప్పుడు ఈ మసాలా, టమాటా అంతా చికెన్కి పట్టినాక అప్పుడు వేసుకుందాము. కొంచెంసేపు ఒక 2 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఇలా చూడండి, నేను మూత అయితే తీసిన. ఇలా మసాలా అంతా పట్టింది కదండి మనకి చికెన్కి. చూడండి, మనం 1 గ్లాస్ వాటర్ వేసుకుందాం. మీకు ఎంత కావాలంటే అంత వేసేసుకోండి. నేను దగ్గరగా అయితే ఉడికిచ్చేసుకుంటా, మరీ ఎక్కువ గ్రేవీ కాకుండా. ఇలా మనం ఒక 10 నిమిషాలు పడుతుందండి. 10 నిమిషాలు ఉడికించుకుంటే మనకి చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈరోజు సండే వచ్చేసి కలర్ రైస్ అయిపోయిందండి. చూసారు కదా, నేను పెరుగు చట్నీ కూడా చేసేసిన. ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. మీకు కనుక నచ్చితే మన ఛానల్కి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.